అందరికీ నమస్కారం. నా పేరు ప్రసన్న. మీరు చూస్తున్నది ప్రసన్న వదనం. ఈరోజు నాన్ వెజ్ తినని వాళ్ళకి మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి ఇది. పన్నీర్ బిర్యానీ. పిల్లలు గూడా చాలా ఇష్టపడి తింటారు. ఎప్పుడన్నా నాన్ వెజ్ తినకుండా ఉన్న పండగలప్పుడైనా ఇలా పన్నీర్ బిర్యానీ తయారు చేసుకోండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. అసలు రుచి ఎక్కడ మిస్ అవ్వదండి. అంత బావుంటుంది. ఒకసారి తయారీ విధానం చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. అందులో ఉల్లిపాయలు వేయించుకొని ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేసుకోండి. ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్‌లోంచి తీసేసేయండి. ఆనియన్ తీసి ప్లేట్‌లో పెట్టుకోండి. ఇప్పుడు మనం పన్నీరు ముక్కలుంటాయి గదండీ! అవి కొంచెం పెద్ద సైజ్ కట్ చేసుకోండి. ఎందుకంటే చిన్నవైతే మళ్ళీ రైస్‌లో కలిసిపోతుంది. ఇలా పీసెస్ క్యూబ్స్‌లా కట్ చేసుకొని అవి గూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇది ప్రిపేర్ చేద్దామండి మసాలా. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి గదండీ! అవన్నీ క్రష్ చేసుకోవాలి. క్రష్ చేసుకుంటే మనకు కొంచెం గుజ్జు టైప్‌లోగా వస్తుంది. తర్వాత హాఫ్ ఇంచ్ చెక్క, ఒక 4 యాలుక్కాయలండి క్రష్ చేసేసి వేసుకోండి ఫ్రెష్‌గా దంచి. తర్వాత మీరు కారం వేసుకుంటే కారం వేసుకోండి. లేదంటే నేను పచ్చిమిర్చి పేస్ట్ వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, తర్వాత జీలకర్ర ఒక స్పూను, బిర్యానీ మసాలా ఒక స్పూను, ఒక నల్ల యాలుక, ఒక స్టార్ అనేసండి. దీనికేమో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, కొంచెం పసుపు వేసుకొని, ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. చాలా టేస్ట్ వస్తదండి. తర్వాత గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర తీసుకొని ఇవి ముందు మసాలా అంతా బాగా పట్టించేసేయండి పన్నీర్ ముక్కలకి. ఇప్పుడు మనం ఒక కప్పుకి పెరుగు తీసుకుందామండి. పెరుగు కూడా తీసేసుకొని ఈ పెరుగు కూడా బాగా పట్టించాలండి ముక్కలకి. కొంచెం స్మూత్‌గా పట్టించండి. ఎందుకంటే ఇవి కొంచెం సాఫ్ట్‌గా ఉంటాయి గదా! ముక్కలయిపోతాయి. తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం గదండీ! ఎక్సెస్ ఆయిల్ తీసేసి మనం ఈ కర్రీకి సరిపడా ఆయిల్ ఉంచుకొని దానిలోనే ఈ మసాలా కలిపిన ముక్కలన్నిటిని ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. చేసుకొని అన్నీ కింద వెడల్పుగా సర్దుకోవాలండి. అప్పుడే ముక్కలన్నీ ఉడుకుతాయండి. మనం ఫ్లేమ్ పెట్టినప్పుడు. దీనికి రైస్ వండుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకోండి. ఇందులో నేను చూపెట్టిన మసాలా అన్నీ వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుంటే అన్నం మెతుకులు అంటుకోకుండా ఉంటాయి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం మరుగు పట్టిన తర్వాత ముందుగా నేను ఒక గంట పాటు నానబెట్టానండి బాస్మతి రైసు. అవి గూడా వేసేసుకోండి. మనం రైస్ ఇక్కడ దరిదాపు 85% వరకు ఉడికించేసుకోవాలండి. మనం బిర్యానీ వండుకుంటే కనీసం 50%, 60% ఉడికిస్తాము. ఎందుకంటే చికెన్ ఉంటే వాటర్ వస్తుంది కాబట్టి, ఇందులోంచి మనకి వాటర్ ఎక్స్‌ట్రా ఏమి రాదండి. అందుకని ఇక్కడ 85% వరకు ఉడికిచ్చేసేవాలి. తర్వాత ఉడికిన తర్వాత రైస్ అంతా తీసి మనం మసాలా కలిపాం కదండీ! అందులో ట్రాన్స్‌ఫర్ చేసేసి పైన ఈ ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొత్తిమీర, నేను ఇది ఫుడ్ కలర్ అండి. ఇష్టముంటే వేసుకోండి. లేదంటే సాఫ్రాన్ అదన్నా వేసుకోవచ్చండి. కొద్దిగా నెయ్యి వేసుకోండి. తర్వాత దమ్ పెట్టుకోవడానికి ఒక టిష్యూ పేపర్ పెట్టుకొని తడి చేసుకోవాలండి. తర్వాత మూత పెట్టి ఇది 15-20 మినిట్స్‌లో అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా తీసుకోదు. సిమ్‌లో పెట్టుకొని ఒక అరగంట అయిన తర్వాత ఓపెన్ చేసుకోండి. చూసారా? పన్నీర్ బిర్యానీ ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. టేస్ట్ కూడా అంత బావుంటుందండి. చాలా బావుంటుంది. మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేశారంటే నాన్ వెజ్ తినని పండగ టైంలో గూడా మీరు ఇది తయారు చేసుకొని బిర్యానీ తిన్న ఫీల్ చేసుకోవచ్చండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. రుచి కూడా బావుంటుంది. చూడండి చాలా కలర్‌ఫుల్‌గా ఉంది గదా! ఇది మనం మిక్స్డ్ వెజ్ కర్రీ ఉంటుంది గదండీ! అది దానిలో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. పన్నీర్‌లో మనకి విటమిన్ డి ఉంటుందండి. కాల్షియం ఉంటుంది. ఫాస్ఫరస్ ఉంటుంది. రిచ్ ప్రోటీన్ ఫుడ్ అండి. దంతాలను గూడా చాలా గట్టిపరుస్తుంది. ఎముకలు కూడా బలంగా తయారవుతాయండి. ఎదిగే పిల్లలకు చాలా మంచిది. ఇది ఏదైనా గానీ మితంగా తింటే బావుంటుంది గదండీ!
వీడియో అంతా కంప్లీట్‌గా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. అప్పుడే మీకు అర్థమవుతుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.